బ్రిటిష్ రాజ్యాంగమా అనే విషయం చూద్దాం. ఇంకో విషయం 1935 భారత ప్రభుత్వ చట్టం వర్సెస్ భారత రాజ్యాంగం 1950 విశ్లేషణ. అధికారమూలం విషయంలో 1935 చట్టం బ్రిటిష్ పార్లమెంట్ లేదా చక్రవర్తి ద్వారా నడపబడితే 1950 రాజ్యాంగం భారత ప్రజలమైన మేము అనే ప్రజా సార్వభౌమాధికారం ప్రాతిపదికన రూపొందింది. ప్రాథమిక హక్కులు 1935 చట్టంలో లేవు, బ్రిటిష్ పార్లమెంట్ సార్వభౌమాధికారం కారణంగా. కాని 1950 రాజ్యాంగంలోని భాగం 3 ఆర్టికల్ 12 నుంచి 35 ద్వారా పౌరులకు న్యాయస్థానాల రక్షణ కల్పించబడింది. ఓటు హక్కు విషయానికి వస్తే 1935లో ఆస్తి, విద్య మరియు పన్ను ఆధారంగా కేవలం 10 నుంచి 14% ప్రజలకే పరిమితం కాగా 1950 రాజ్యాంగం కుల, మత, లింగ భేదాలు లేకుండా అందరికీ సార్వత్రిక వయోజన ఓటు హక్కును అందించింది. కార్యనిర్వాహక అధికారం పరంగా 1935లో వైస్రాయ్ మరియు గవర్నర్లకు విచక్షణ అధికారాలు డిస్క్రిషనరీ పవర్స్ మరియు వీటో అధికారం ఉండగా, ప్రస్తుత రాజ్యాంగంలో రాష్ట్రపతి, గవర్నర్ నామమాత్రపు అధిపతులుగా ఉంటూ మంత్రిమండలి సలహా మేరకే పనిచేస్తారు. కేంద్ర రాష్ట్ర సంబంధాలలో రెండింటిలోనూ 3 జాబితాలు ఉన్నప్పటికీ 1935లో అవశేష అధికారాలు రెసిడ్యువరీ పవర్స్ వైస్రాయ్ చేతిలో ఉండేవి. కాని 1950 రాజ్యాంగం ప్రకారం అవి పార్లమెంటు చేతిలో ఉంటాయి. న్యాయ వ్యవస్థలో 1935 చట్టం కింద ఫెడరల్ కోర్టు ఉన్నా తుది తీర్పు కోసం లండన్లోని ప్రివీ కౌన్సిల్పై ఆధారపడాల్సి వచ్చేది. అయితే 1950 రాజ్యాంగం సుప్రీంకోర్టును భారతదేశంలోనే అత్యున్నత న్యాయస్థానంగా నిలిపింది. చివరగా అత్యవసర అధికారాల విషయంలో 1935లోని సెక్షన్ 93 ప్రకారం రాష్ట్రం రాజ్యాంగాన్ని రద్దు చేయవచ్చు. కాని ప్రస్తుత రాజ్యాంగంలోని ఆర్టికల్ 352, 356 ప్రకారం రాష్ట్రపతి పాలన విధించినప్పుడు పార్లమెంట్ ఆమోదం తప్పనిసరి.